మనల్ని కంటిన్యూ చేయమన్నారు. ఓకే. 5:30 అవుతుంది. 5:30 నాకు అవును. మొదలు పెడతారా మీరే? దేహో నాహం సదా గుర్తు పెట్టుకోవటం, దాన్ని మననం చేసేటప్పుడు లభించే అపరోక్ష భావాన్ని పట్టుకొని వేలాడటం, ప్రయత్నమే నిధిధ్యాస. అది వాసనను నిర్మూలిస్తుంది. దేహో నాహం సదా గుర్తు పెట్టుకోవడం అంటున్నారు ఇక్కడ. అంటే ఇక్కడ దేహో నాహం, దేహము నా అహం, నేను కాదు చెప్తున్నట్టున్నారు. దేహో నాహం అని సదా గుర్తు పెట్టుకోవడము. దేహో నా అహం, నేను దేహాన్ని కాదు అని చెప్తున్నారు. అదే శంకర్లు కూడా చెప్తారు కదా, దేహం నేను కాదు. అంటే నేను దేహం కాదు, నేను శరీరం కాదు, నేను మనస్సు కాదు, నేను బుద్ధి కాదు, నేను చిత్తము కూడా కాదు. అంటే ఏవైతే అన్నీ తీసేసి, నేను పంచేంద్రియాలు కాదు, నేను పంచభూతాలు కాదు, ఇలా అన్నీ తీసేసి ఏదైతే నిషేధింపబడదో అదే నీవు అని చెప్తారు శంకరులు. సో ఇక్కడ దేహం నాహం అంటే దేహం నేను కాదు, మరి ఎవరు నీవు? అదే భగవాను సందర్భంలో అడుగుతారు, ఒక చిన్న పిల్లని అడుగుతారు, నీవు కట్టేసుకున్నావు కదా, ఈజ్ ఇట్ యూ అంటే కాదు, నేను అది కాదు, అది నాది అని చెప్తుంది. అలానే మరి ఇప్పుడు ఈ గాజులు వేసుకున్నావు కదా, అది నీవేనా అంటే అది నాది కాదు, అది నేను కాదు, అది నాది అంటుంది. అంటే ఇక్కడ భగవాన్ అంటారు, అయితే మరి అది బాడీ కూడా అంతే, నీవు కాదు, శరీరం కూడా నీది కాదు. శరీరము నీది కొంత సమయం వరకు నీదే, కానీ ఆ తర్వాత అది నశించిపోతుంది. తర్వాత ఎవరు నీవు అంటే అప్పుడు చెప్తారు, సోహం అంటే ఎవరు నీవు అంటే సోహం అంటే శివోహం, ఐ ఆమ్ ది హార్ట్ అని చెప్తారు భగవాన్, శంకరులు చెప్పింది. సో అట్లానే ఇక్కడ నేనంటే శరీరము కాదు అంటే ఇక్కడ అలా ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే శరీరము ఇప్పుడు ఎవరికైనా మనందరికీ ఆ దేహాత్మ భావన కలిగినప్పుడు నేనంటే శరీరము అన్న భావన మనకి ఆ మొదటి తలంపు వచ్చి అది చేరుతుంది. కాబట్టి ఆ నేనంటే శరీరం అన్న భావన కలుగుతుంది అందరికి. అందుకనే మనకి శరీరంకి ఏదైనా నొప్పి చేస్తే నాకు నొప్పి చేసింది అంటాం. అంటే మనం ఇక్కడ శరీరాన్ని మనం విడిగా సంబోధిస్తున్నాం, మనకు తెలియకుండానే నేను నా శరీరానికి నొప్పి వచ్చింది, నా కాలుకి నొప్పి వచ్చింది, నా కంటి చూపు సరిగ్గా లేదు, నాకు మాటలు సరిగ్గా రావట్లా, ఇలా మనం అంటే నేను వేరు శరీరం వేరు అని మాటలతోనే చెప్తున్నాం, మనకు తెలియకుండానే నా శరీరం అంటున్నాం. నా శరీరం అంటే నేను వేరు, నా శరీరం వేరు అని మనం అక్కడే మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ శరీరము కూడా శరీరానికి అసలు ఎందుకు నువ్వు శరీరం కాదు, మరి శరీరానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఆ గురువుగారు అదే చెప్తారు, దేహ ధర్మాలు. గురువుగారు వచ్చారు. గురువుగారు మీరు చెప్పండి. గురువుగారు అపరోక్ష అనుభూతికి ఎట్లా ఉంటావు? నిధిధ్యాస ఎలా వస్తుంది నీకు? చెప్పు. అంటే ఇక్కడ అపరోక్ష అనుభూతి అనట్లా గురువు, అపరోక్ష భావం అంటున్నారు. ఆ భావం అది అంటున్నారు. అపరోక్ష భావం అంటే ద్వైత భావం లేకపోతే అది అపరోక్షమే. ద్వైతం రహితం అపరోక్షం. గురుగారు అంతేగాని విడిగా అహంకారంతో ఆత్మగా ఉండటం కాదు. దేహం ఉంటే ఉంది, దేహం నీకు అడ్డు కాదు. దేహ భావన, ద్వైత భావన నీ స్వరూపానికి అడ్డుగా ఉంటుంది. కాబట్టి ఏమంటున్నారు మనిషి,
అపరోక్ష భావన అలవాటు చేసుకోమంటున్నాడు. అప్పుడే నిధిధ్యాస అంటున్నారు. అది ఎలా వస్తుంది? ద్వైత జ్ఞానం తల ఎత్తకపోతే అది అపరోక్షమే ఉంటుంది, విడిగా ఉండదు. ఉంటే దేహాత్మ బుద్ధి ఉంటుంది, లేకపోతే ఆత్మస్థితి ఉంటుంది. ఇన్ బిట్వీన్ ఏది ఉండదు. ఏమా పద్మజ అర్థమవుతుంది? మరి మధ్యలో ఉండే వాళ్ళకి ఎలా గురువు గారు? ఏంటో మళ్ళీ చెప్పు. అంటే ఉంటే ద్వైతము లేకపోతే అద్వైతం స్వరూప జ్ఞానంతో ఉంటున్నారు కదా. మరి ఇక్కడ మధ్యలో అంటే అటు లేక ఇటు లేక ఉన్నటప్పుడు ఇక్కడ దేహం నేను కాదు అని గుర్తు పెట్టుకోవడం వల్ల అది అంటే కొంచెం వరకు అది ఒక భావశూన్య స్థితికి తీసుకెళ్లేదా గురుగారు? అది అది ఉపయోగం ఉంది. ఆత్మను అనుకోవడం వల్ల ప్రయోజనం లేదే. ఇది కాదు నేను అదే అని అనుకుంటే ఉపయోగం ఏంటి? అప్పటికి మారుతున్నారుగా. నేనంటే ఆత్మ, నేనంటే దేహం కాదు. చెప్పమ్మా. అంటే మొదట శూన్యానికి రావాలి కదా. భావశూన్య రావాలని అంటే ఏదో ఒక దానిని పట్టుకోవాలి కదా. ఎందుకు పట్టుకోవాలమ్మా? ఇంటి నుంచి బయటికి పోవద్దంటే ఏం పట్టుకుంటా? అంటే ఏదో ఒక భావన గురుగారు. ఇప్పుడు ఏ భావన పట్టుకున్నా ద్వైతమే. అది ద్వైతంతోనే మొదలవ్వాలి కదా. మరి ద్వైతంతోనే మొదలవుతుంది. ద్వైత రహితంతో మొదలు కావాలి, ఆలోచన రహితంతో కావాలి. అందుకనే మౌనం, అందుకనే నిశ్చలత, అందుకనే చింతావిహీనం. చింతావిహీనంలో నువ్వు ఆలోచన పట్టుకోవటంలా. అంటే చింతావిహీనము నిశ్చలత రావడానికి కూడా ఏదో ఒక భావన ఉండకపోతే అది అది అంటే మొదట ఉన్న అహంకారం ఎక్కువ. గురువు గారు, ఏ భావన అయినా ఉంటే అహంకారం పడిపోతుంది, భావశూన్యాల్లో పడిపోతుంది. పట్టు చెక్కకపోతే క్యాటర్ పిల్లర్ పడిపోయినట్టు. నువ్వు భావాలను పట్టుకుంటే యు కెనాట్ కమ్ టు ది నిధిధ్యాస. కర్మలు గాని ధ్యానం గాని కుదరదమ్మా. నీకు వైరాగ్యం ఎందుకు? చెప్పు. అంటే అది కూడా లేకపోతే అంతకు ముందు ఉన్న అహంకారము అది అంటే చూసుకునేటప్పుడు అంతకు ముందు ఉన్న అహంకారం ఎక్కువ ఉంటుంది కదా గురుగారు. అట్లీస్ట్ భావన ఏదైనా పెట్టుకోవడం వల్ల కొంచెము భావ శూన్యానికి భావన పెట్టుకుంటే శూన్యం ఎట్లా అవుతుంది చెప్పు? వైరాగ్యం రాకుండా భావశూన్యం ఎట్లా వస్తుంది? నేను ఇంద్రియాల వెంట పరిగెడతాను, నాకు భావశూన్యం ఎట్లా వస్తుంది? నీలో ఆలోచన పట్టుకున్నంత వరకు నీకు భావశూన్యం రాదు. అసలు అహంకారానికి ఆయువు పట్టే ఆలోచనలు. సో ఆలోచన రహితానికి నీవు ప్రయత్నం చెయ్యాలి నీ ప్రోగ్రామ్ లో ఉంటే, లేకపోతే చేయలేదు. కర్మలో ఉండలేదు, ఆత్మప్రకాశం వ్యక్తిగత ఆత్మప్రకాశాలు ఉండవమ్మా. ఇప్పుడు ఏమంటున్నారు? అపరోక్ష భావన కలిగి ఉండాలి అంటే పరోక్షం తల ఎత్తకూడదు అంతవరకు, అన్యత్వం తల ఎత్తకూడదు అంతవరకు. అదే గురుగారు, అన్యత్వము తలెత్తకుండా ఉండాలంటే ఇప్పుడు మనకి ఉపదేశ సారంలో కూడా అదే అన్నారు కదా. భావశూన్య సద్భావ సుస్థితి భావన బల అంటే భావన యొక్క బలము చేత. అవి రెండు మాటలు. భావశూన్యము అహంకారానికి సంబంధించింది, సద్భావ సుస్థితి అనుగ్రహానికి సంబంధించింది. దీని వల్ల అది ప్రకాశించదు. గురుగారు, నువ్వు అడ్డు తొలగిస్తున్నావు భావశూన్యం, అనుగ్రహంతో అది ప్రకాశించాలి. అట్లా
అంటే నేను ఆత్మస్థితి గురించి చెప్పట్లేదు గురుగారు. అంటే అట్లీస్ట్ ఒక నిశ్చలత కోసం రావడానికైనా కూడా ఏదో ఒక భావన ఉండాలి కదా అని అంటున్నాను గురుగారు అది. లేదమ్మా, ఉమ్, నిశ్చలతకి భావశూన్యం కావాలి, భావన కాదు. ఉహుం, నువ్వు జపం చేస్తున్నావు, ఉమ్, రామనామం చేస్తావు, ఉమ్, శివ శివ అంటావు, ఉమ్, నిశ్చలతకు ఎలా వస్తావు? అందుకే ఏమన్నారు మహర్షి, నీ ధ్యానము కూడా అవరోధమే అన్నాడు. మనస్సులో ఏ సంకల్పం పెట్టుకోకూడదమ్మా. ఏ భావన పెట్టుకున్నా అది నష్టము కాదు. ఒకటి తర్వాత ఒక మాట ఒకటి పట్టుకుంటుంది. టు ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఆల్ అదర్ థాట్స్ హోల్డింగ్ టు వన్ థాట్ అన్నారు కదా, అది మెంటల్ అనుకుంటా చెప్తున్నది. ఆ, ఒక అవునండి. ఆలోచన కూడా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఆల్ అదర్ థాట్స్ హోల్డింగ్ టు వన్ థాట్. అవును, అవునండి. అదే అదే చెప్తున్నది. అంటే ఇందాక మీరు అన్నది కరెక్టే. ఏదో ఒక ఆలోచన, ఏదో ఒకటి చాలా పెట్టుకుంటే చాలా ఆలోచన ఉన్నాయి. ఏదో ఒక ఆలోచన పట్టుకుంటే ఈ ఆలోచన అక్కడ ఉంటారు, తర్వాత అది కూడా పోతుంది. పోతాయి. అప్పుడు అది అమ్మా, ఆ గురువు గారు స్టార్టింగ్ లో టు ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ అదర్ థాట్స్ హోల్డింగ్ ఏ థాట్ అంతవరకు బాగానే ఉంటుంది. బట్ పోవాలి అంటే అగైన్ థాట్స్ అది కూడా కావాలి. వెళ్ళదు. అది కూడా పోవాలి. ఆ గురువు గారు ఎలా పోతుంది? అంతర్ముఖమైన వైరాగ్యంతో చింతాహీనంతో పోతుంది. ఫస్ట్ స్టెప్ ఏం చేస్తున్నావు? టు ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ అదర్ థాట్స్ యువర్ హోల్డింగ్ ఎ థాట్. అంతవరకు బాగానే ఉంటుంది. రామ రామకృష్ణను ప్రాపంచిక ఆలోచనలు రావు. అవును గురువు గారు. ఆ రామనామం కూడా ఉండకూడదు. ఉండకూడదు అంటే అదంతగా అదిగా వెళ్ళిపోతుందా గురువు గారు, లేకపోతే నేను పట్టుకోవడం వల్ల వెళ్ళిపోతుందా గురువు గారు? నువ్వు పట్టుకుంటేనే ఉంటుంది, లేకపోతే ఉండదు. నీలో ఆలోచన వస్తేనే అది ఉంటుంది, లేకపోతే లేదు. సో ఆలోచన లేకుండా ఉండాలి అంటే మరి తీవ్ర వైరాగ్యం కావాలి. అసలు నువ్వు ఎందుకు ధ్యానం చేయాలి? ఆ మాట కూడా అన్నారు మా ఎవరన్నా నువ్వు ధ్యానం చేయమంటే నేను ఎందుకు చెయ్యాలి అంటే నా దగ్గర సమాధానం లేదన్నాడు. చివరికి ఏమన్నారు? ధ్యానము కూడా అవరోధమే అన్నాడు. ఏది? సహజత్వాన్ని. కాబట్టి నీతో కలిపి నీవు చూస్తున్నది అసత్యమన్న భావన తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఫస్ట్ పాయింట్. నువ్వు సత్యం అనుకున్నంత కాలము నిశ్చలత్వానికి రావమ్మా. నువ్వు కర్తం అనుకున్నంత కాలము రాలేవు. అదే గురుగారు, ఇందాక దేహం నేను కాదనక భావన, ఆ భావన ఒక్కటేనే చాలా అని అంటున్నాను గురుగారు. అది లేదమ్మా, దేహము నేను కాదనేది కూడా భావనేగా. నువ్వు కాదు భావనని ఎందుకు అనుకోవాలి? భావశూన్యానికి రా. ఏమ్మా గురువు గారు పాయింట్. ఆ మాట కూడా అన్నారు మహర్షి. దేహం కాదు, నేనంటే ఆత్మని అని అనుకోవటం కాదు, అది కుదరదు. అసలు తలపులు తల ఎత్తకూడదు. ఎప్పుడైతే నీ మనసులో ఏ సంకల్పము తల ఎత్తదో అంటే ద్వైతము తల ఎత్తదు. ఆ స్థితిని అలవాటు చేసుకోవాలి. దాన్ని ఒక రకంగా మనం మౌన స్థితి అని చెప్పుకోవచ్చు. నువ్వు ఆలోచనలు పట్టుకోవడం వల్ల ఏమైంది? అది పోతే 96 ఆలోచనలు వస్తున్నాయి. అవును గురువు గారు. ఎన్నో భావశూన్య సద్భావ సుస్థితి. ఇక్కడ ఏమిటి? భావశూన్యంలో నేను ఉండటానికి ప్రయత్నించి
సద్భావం అనేది అనుగ్రహంతో రావాలి. అహం ఈ మనోనిరోధము ఆ ప్రకాశానికి దారి తీయదప్ప. అహంకార ఛాయలు ఉంటాయి. నీవు ఆలోచించకపోతే ఇన్స్టంటేనియస్ గా అహంకారం నష్టం కాదు. కషం నిద్రపోతున్నావు, నష్టం కాదు. స్థిరాహిత్యమైన మనస్సు అక్కడ ఇంకా అహంకారము ఉంటుంది. టు థింక్ నాట్ టు థింక్ వ్యక్తిత్వం ఉంటుందమ్మా. అది ఎప్పుడు నష్టం అవుతుంది? అనుగ్రహంతో, అహం స్మరణతో, నిధిధ్యాసతోనే నష్టం అవుతుంది. నేను మౌనంగా ఉన్నాను, మౌనంగా ఉన్న సంగతి కూడా నీకు తెలుస్తుంది. నాకు ఆలోచన రావటం లేదు, తెలుస్తుంది. నవేడేస్ ఐఎమ్ నాట్ థింకింగ్, ఆలోచించడం లేదంటావు. ఆలోచించని మనస్సు ఉన్నట్టు నీకు తెలుస్తుంది అంటే వ్యక్తిత్వం ఉన్నట్లే. కాబట్టి చింతావిహీనంలో అహంకారము నష్టము కాదు. ఎంతసేపు చింతావిహీనం చేస్తావు? ఇంకోటి పట్టుకుంటావు వెంటనే. కానీ ఎప్పుడైతే స్ఫురణమయ స్థితి అనుగ్రహంతో అది ప్రకాశిస్తుందో నువ్వు ఇంకో ఆలోచన పట్టుకోవడం అవకాశం లేదు. నువ్వు నష్టమై కూర్చుంటావు. ఏమంటే వ్యక్తిత్వం, అహంకారం, పరిమితత్వం. ఎప్పుడైతే ఇది నష్టమైందో ఆలోచన లేదు, దేహం లేదు, సంసారం లేదు, జగత్తు లేదు, జనన మరణాలు లేవు, ఎగిరిపోతాయి మొత్తం. నీ ప్రోగ్రామ్ లో ఉన్నది ఆలోచన లేని స్థితి కూడా ప్రారంభ కర్మ వల్ల న్యూట్రల్ గ్రౌండ్ వస్తాం అంతవరకు. బట్ న్యూట్రల్ గ్రౌండ్ ఈజ్ నాట్ ఎన్ష్యూర్ ది సెల్ఫ్ రియలైజేషన్. గురుగారు ఆ మాట కూడా అడిగారుగా మనిషిని. నేను లోపలికి వెళ్ళాను, శూన్యంగా ఉంది, నాకేం కనపట్టలేదు, నా ఆత్మ నాకు తెలియదని. ఆ శూన్యాన్ని ఎవరు చూస్తున్నారు? చూడమన్నారు. మళ్ళీ మళ్ళీ కథ మొదలుకు వచ్చింది. ఏమీ లేదని శూన్యాన్ని నీవు చూసినప్పటికీ అక్కడ వ్యక్తిత్వము, అహంకారము ఏదో దేహాన్ని పట్టుకుని వేలాడుతుంది. ఏమైనా రవి, గురువు are you getting the point? శూన్యాన్ని చూసే దాని ఆ భావన కూడా గమనించే ఇంకొక ఉంది. అది కూడా పోవాలి. అది అంటే అన్ని భావనలు పోయినాయి అన్న స్థితిలో ఏదైతే ఇంకొక భావన మిగిలిందో ఆ భావన కూడా ఎగిరిపోవాలి. అంటే ఇవన్నీ కూడా పోయేటట్టు చేసేది అనుగ్రహమే. గురువు గారు, వెలుతురు వస్తూ ఉంటే చీకటి ఎలాగైతే అదృశ్యమైపోతుందో కూడా స్వరూప జ్ఞానమందు జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు, జనన మరణాలు, బంధాలు, మోక్షాలు ఎగిరిపోతాయి. గురువు గారు, ఇంకా ఎగిరిపోయినా నీకేమి నష్టం అనిపించదు. ఐఎమ్ కంఫర్టబుల్ ఉంటావు. అవును గురువు గారు, అది అన్నిటికన్నా కంఫర్టబుల్ స్టేట్ అది. అదే కనుక నిద్రపోతే తిరిగి రావన్నావంటే నిద్రపోవు, తిరిగి రావాలి. నువ్వు మిగిలిన బంధాలు ఉన్నాయి.
అర్థమవుతుందా? అర్థమైంది గురుగారు. అవును. ప్రేమ, పద్మజ, ఇంకేమైనా డౌట్ ఉందా? నాకు అదే గురుగారు, అంటే ఏది పట్టుకోకపోతే, భావన లేకపోతే ఆ మొదట ఉండే మళ్ళా అహంకారం మళ్ళా తిరిగి వస్తుందేమో అని ఒక డౌట్ గురుగారు. అంటే ఏది ఒక నామం కానీ ఇంతకు మళ్ళా అహంకారం ఉజృంభిస్తుందేమో మొదట ఉన్నది అని చెప్పేసి అని. దానికి స్టార్ట్ ఫినిష్ ఉనికే లేదండి. ఒకసారి ఇది కావడానికి తెలిసాక బాంబాయి కలిగింది ఎప్పుడన్నా లేదు లేదు. కాబట్టి నిధిధ్యాస ఏర్పడిన తర్వాత తిరిగి దేహాత్మ బుద్ధి తల ఎత్తే ప్రసక్తి ఉండదమ్మా. దేహం ఉంటుంది, కనెక్టివిటీ పోతుంది, సంసారం ఉంటుంది, బంధం ఉండదు, జగత్తు కనపడుతుంది, నీ ఆసక్తి ఉండదు. ఒక ఎండు టాకు లాగా ఎటు పోతే అటు పోతూ ఉంటుంది. అంతవరకు అవును అవును గురుగారు. ఆ ప్రారంభం లాక్కెడుతూ ఉంటుంది. లేకపోతే చిరునామలే రావాల్సిన అవసరం ఏంటి? ఆ మాట కూడా అడిగారు మహర్షి. హాయిగా చిల్లి మధురలో ఉండొచ్చు కదా, ఇక్కడ దాకా ఎందుకు వచ్చేవారు? ఇలా ప్రారంభం అంటారు. సత్యము తెలిసాక కూడా ప్రారంభం అంటాడింది. 1950 గురుగారు. ఇంకేమన్నా ఉందా? గురుగారు, అంటే ఇక్కడ అపరోక్ష అది భావము అంటారా? అంటే అది కూడా ఆ భావాన్ని కూడా పట్టుకొని వేలాడద్దు అంటున్నారు. కాదు కాదు కాదు. అపరోక్షము అంటే పరోక్షము కాని ఆత్మస్థితే అపరోక్షం. అపరోక్ష అనుభూతి అన్నాడు ఆదిశక్తుడు. అదే అనుభూతి అంటే అనుభూతి వేరు, భావం వేరు కదా గురుగారు. అనుభూతి అనేది ఆత్మకి, భావన అనేది మనస్సుకి. మనస్సుకి. మనస్సులో ఆలోచన వస్తే భావన. అనుభూతి అనేది భావన కాదు, అహం స్ఫురణ. అంటే ఇక్కడ నేను అది కాదు, నేను శరీరం కాదు, నేను బుద్ధిని కాదు, నేను చిత్తం కాదు, నేనంటే ఆత్మని అని ఆ అపరోక్ష భావాన్ని పట్టుకొని వేలాటం కాదు అని చెప్తున్నారు గురువు గారు. అది కాదు, ఇది కాదు అది కాదు అని పట్టుకోవడం కాదు. ఏమైనా గురువు గారు, ఐ రిపీట్, అనుభూతి ఆత్మకి, భావన అహంకారానికి. అవునవును గురువు గారు. నీవెవరివో నీవే తెలుసుకో అంటే ఒక ఆత్మ ప్రకాశంలోనే అది కన్ఫర్మ్ అవుతుంది. ఆ స్థితిలో సృష్టి ఉంటుంది, దేవుడు జగత్ ఎగిరిపోయి ఉంటాయి. అది ఎటు పోయింది అన్నటువంటి బాధ నీకుండదు. గురువు అంటే ఇక్కడ శ్రవణ మననము చేస్తారుగా, నిధిధ్యాస అనేది ఆత్మస్థితి గురువు గారు. శ్రవణము మననమైన తర్వాత నీవు నిశ్చలత్వానికి వస్తావు, కానీ నష్టం కావు. ఒక్క అనుగ్రహం చేత ఆత్మ ప్రకాశించినప్పుడు తిరిగి దగ్ధ బీజం మనసు వస్తుంది బయటికి, స్పందించదు. గురువు గారు గింజలాగా ఉంటుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అన్నాడు ఆదిశంకరుడు. ఉపజ్ఞానంలో నీ కర్మలు దగ్ధమైపోతాయి, నువ్వు తిరిగి జన్మ ఎత్తవు అని చెప్పదు. అవును, అదే ఇక్కడ అది వాసనను నిర్మూలిస్తుంది అని చెప్తున్నారు కదా చివర్లో. అంతేగా మరి. అవును, అంటే సత్యము ప్రకాశించిన తర్వాత కూడా దేహం ఉన్నంత వరకు వాసనలు ఉంటాయండి ఆయన. కాకపోతే అవి బంధ హేతువులు కాదు, భోగ హేతువులు. అట్లా అర్థం చేసుకో గురువు. వాసనలు ఉంటాయి, కాకపోతే అవి నేను ఆ వాసనలు కోరుకునేవాడు ఉండడు కాబట్టి అవి బంధించవు.
ఉమ్. అంటే మనకు తెలియకుండానే ఎప్పుడెప్పుడు ఏది అనుభవించవలసి ఉందో కర్మ ప్రకారంగా అది జరిగి తీరుతుంది. ఆ, అప్పటికే ఆత్మ ప్రకాశించింది కాబట్టి ఆ కర్మ ప్రభావము ఫలితము జీవుడు అనుభవించేవాడు ఉంటాడు. ఆ, మన చేతికి క్యాన్సర్ ఉంది కదా, నయం చేసుకోవచ్చు అంటే ఏమన్నాడు? చెప్పేవాళ్ళు ఏడన్నాడు. ఆ, While accepting that there is a problem, that no one to cognize that. ఉమ్, ఉన్నదని తెలుసు, కానీ దాన్ని రెక్టిఫై చేసుకోవాలని చెప్పేవాళ్ళు లేడు కదా అన్నాడు. ఆ, ఆ స్థితి మనకు అర్థం కాదు బయట. ఆ గురు అవును. ఓకే, ఉమ్. అంటే వాసనలు పూర్తిగా అంటే వాసనలు నిర్మూలించబడటం అనేది ఇక్కడ వాసనలు ఉంటాయి, నిర్మూలించబడవు. అమ్మా వాసనలు దేహం ఉన్నంత వరకు ఉంటాయమ్మా. అదే. వాసన ప్రభావము చేతనే, కర్మ ప్రభావము చేతనే ఈ దేహం రక్షించబడుతుంది అన్నాడు అభిషేకం. నువ్వేదో మందులు తీసుకోవటం వల్ల కాదు, తిండి వల్ల కాదు, దేహం కర్మ వల్ల. ఉమ్. లేకపోతే 16వ ఏట ఆత్మ ప్రకాశించిన తర్వాత 1950 దాకా బాడీ ఎందుకు ఉండాలి? ఎగిరిపోవాలిగా. ఏమ్మా పద్మజ, ఎందుకు పోలే? అవును గురువు గారు. అర్థమవుతుందా? అర్థమవుతుంది గురువు గారు. సెల్ఫ్ రియలైజేషన్ లో నీవు మిగలకుండా పోతావంటే భయపడతారు. అమ్మనే పోతే అట్లాగా ఉండాలి కదా అని. నువ్వు ఉంటావు కానీ బంధరహితంగా ఉంటావు. రహితంగా ఉంటావు అమ్మా. ఓకే, ఓకే గురువు గారు. ఇంకేమైనా డౌట్ ఉందా ఆలోచనలు పట్టుకోవడానికి? లేదు గురువు గారు. ఆలోచన చేతనవుతుందా? ఆలోచన అంటే ఏంటో చూడు. చేత కాదా? ఆలోచనలను ఒకటే పట్టుకుని కష్టం అవడానికి ప్రయత్నించి ఇంకోటి రాకుండా. నీ చేత కాదా? శరణాగతి. హయ్యర్ నువ్వు అనుకునే భగవంతుడు ఆయన చూసుకుంటే మంచిగా చెడైనా అప్పుడు నువ్వు చేసామని అడగద్దు. అవును గురువు. ఏది చేసినా ఆయన ప్రకారం జరుగుతా పోతా ఉంది. అది కూడా చేత కదా. ఊరక ఉండుటే శ్రేయస్కరం. మౌనానికి మించిన సాధన లేదమ్మా. సాధన అనుకుంటే మౌనం ది బెస్ట్ ప్రాక్టీస్ ఫర్ సెల్ఫ్ రియలైజేషన్. ఎందుకని కొత్తగా రావటంలో ఇక్కడ ఇప్పుడు కూడా నీ వచ్చను ఏదో కొత్తగా వస్తుంది, ఆ స్వరూపాన్ని చూస్తాను అనుకోవడం పొరపాటు. దేహాత్మ బుద్ధితో ఈ మాయా నేను ఉనికి లేనిది ఆత్మని తెలుసుకోలేదు లేదు లేదు. సత్పరచమైన భావం తెలుసుకోగల తాడిని లేదు గురువు. అది ఇక్కడ కూడా అంతే. ఆది నుంచి అహంకారము తృణీకరించబడిందని లేదది. లేని దానికి ఇన్ని శాస్త్రాలు, ఇన్ని యోగ మార్గాలు, ఇన్ని పద్ధతులు, ఇన్ని బోధలు, ఇన్ని బాధలు లేదా? గురువు గారు. Are you getting the crux of the problem? అర్థమైంది గురువు. ఏనాయన రవి ఇంకేమన్నా ఉందా? గురువు గారు. అవుతుంది. అంటే ఇనిషియల్ గా కొంత మేర
అదే మీరు అంటారు కదా, అంటే ఆ మిగతా అన్ని థాట్లను వదిలించుకోవడానికి ఒక థాట్ మీద, ఒక ఆలోచన మీద నిలబడటం తప్పేమీ కాదని. ఎందుకంటే అది కూడా స్వత్వమైన ఆలోచనే కదా గురుగారు. ఆలోచన ఉన్నప్పటికీ లేకపోతే అంతరించిపోవాలి. అది కూడా పోవాలి. అవును. మెడిటేషన్, ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ అంటే ఆబ్జెక్ట్ లో మెర్జ్ అయిపోవాలి, నష్టమైపోవాలి. అదే. అవును. నువ్వు చేయ వస్తువు ఏమిటి? భగవంతుడు, నామము, రూపము. అది ఏమిటి? అది ఆత్మ కూర్చుంది. ఆ పరబ్రహ్మమే పూర్ణై కూర్చుంది. పాయింట్. అవును. నిజానికి గురుగారు. నీవు నష్టం అవ్వడానికి ధ్యానం చెయ్యవు, అది ఇంకా ఉండటానికి ధ్యానం చేస్తావు. అంటే అక్కడ ధ్యానం చేయాలంటే అహంకారం ఉండాలి, అంతే కదా గురుగారు? అసలు ధ్యానం అనే పదాన్ని మహర్షులు వారు ఆత్మస్థితిగా వర్ణించారు. నువ్వు ధ్యానం చేయటం కాదు, అజపం చేస్తూ ఉంటే నువ్వెవరు జపం చేయటానికి అన్నారు. జపతపాదాలు కూడా నిరసించారు రమణ మహర్షి. ఎందుకు చేయాలి? ఏమా చెప్పు, ఎందుకు చేయాలి నువ్వు? అంటే ఆలోచన లేకుండా ఒక ఎందుకు థాట్ ధ్యానం పైన. చేయాలి? కాదమ్మా, ఇతర ఆలోచనలు రాకుండా ఒక ఆలోచన పట్టుకున్నావు అదే అంతవరకే. అంతేవరకే. అదే ఇతర ఆలోచన లేకోకుండా ఒక ఆలోచన పైన పట్టుకోవడానికి ధ్యానం చేస్తున్నారు. అంతేగాని అంటే ఆ ధ్యానం పర్మనెంట్ గా కూడా పట్టుకోవడం కాదు అది. గురుగారు, అంటే నేను అనేది ధ్యానం కూడా ఒక అహంకారంకి, ఆ పర్మనెంట్ ధ్యానానికి అహంకారం కావాలి కదా, జీవుడు ఉండాల్సిందే అక్కడ. అమ్మమ్మ, అహంకారం ఉంటేనే ధ్యానం చేస్తాం. అదే అహంకారం ఉంటేనే ధ్యానం చేయడానికి. ఇంకోటి, అహంకారం లేని ధ్యానం ఆత్మస్థితి. ఆత్మ కూడా అది అజపం చేస్తూ ఉంది. నేను ఉన్నాను, నేను ఉన్నాను, అది అక్షర గొప్ప. నా అనుభవం కూడా అది. ఇప్పుడు కూడా అహంకారంతో పాటు అహంలో కూడా ఉంటుంది, ఆభరణంతో పాటు బంగారం ఉన్నట్టు. కానీ నీ దృష్టి ద్వైతంలో ఉంది కాబట్టి మూలం తెలియదు. అనుకరంతో మూలం ప్రకాశించినప్పుడు ద్వైతం అంతరించిపోతుంది. ఆ స్థితిని ఏమన్నారు? ఆత్మస్థితి అన్నారు, చెప్పుకోవడానికి బాయలు. దానికి ఉన్నది ఎరుక, లేనిది సృష్టి. ఆ ఎరుకలో సృష్టి ఉండదు. సృష్టిని చూస్తుంటే ఎరుక తెలియదు. అక్షరాలు చదువుతూ ఉంటే పేపర్ కనపడదు, పేపర్ చూస్తే అక్షరాలు కనపడదు. ఉన్నది ఒకటే, రెండు లేదు ఉండవు. అన్యత్వాన్ని చూస్తే అహంకారం అయింది, చూడకపోతే తనకు తానుగా ఉంటుంది. అంటే ఈ ద్వైతంలో ఏదో ఒకటి, అంటే ఈ ద్వైతంలో వీడు జీవుడు అనేది ఏదో ఒకటి, అంటే నాకు ఒక నామం కానీ, జపం కానీ, ధ్యానం కానీ, లేకపోతే ఏదో ఒకటి పట్టుకొని ఉంటాడు కదా గురుగారు. ఎందుకంటే చేయకుండా ఉండలేడు కదా. అంటే ఒక నిశ్చల స్థితి రావడానికి ఒక మొదటి దశలో తప్పకుండా ఏదో ఒకటి పట్టుకొని దాని తర్వాత మెల్లిమెల్లిగా ముందుకు వస్తాడే కానీ ఒకేసారి నిధిధ్యాసకు రాలేడు కదా. మనం ఇప్పుడు శ్రవణం చేసిన తర్వాత శ్రవణం చేసిన దాన్ని మననం చేసుకుంటూ. ఇక్కడ పతాంజలి మహర్షి కూడా యోగ శాస్త్రంలో ధ్యాన ధారణ సమాధి క్రియ అన్నారు. అదే ఆ పతాంజలి మహర్షి ధ్యానము గురుగారు అది కూడా అన్నాడు. అది ఒకేసారి అక్కడ నిధిధ్యాసకు రాలేదు కదా, అది వరుస క్రమంలో చెప్పుకుంటూ వచ్చారు కదా గురుగారు. ఎందుకని? నువ్వు చేయలేవు కాబట్టి.
నువ్వు చేయలేవు అట్లా. గురువు గారు. ప్రాణాయామంతో పాటు ప్రత్యాహారం చేయమన్నారు. ఉమ్, నువ్వు గాలి పీల్చిన